విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయ కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను అని మాట్లాడుతూ దేవుని యొక్క వాక్యం ఉంది. దేవుని సన్నిధికి బయలుదేరే దినమున, దేవుని సన్నిధిలో గడిపే దినమున నీ ప్రవర్తన ఏమిటి, నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి కార్యాలు ఏమిటి? సంఘముగా కూడుకునాల్సినటువంటి మనం, సంఘముగా ఒక్కటిగా ఉండాల్సినటువంటి మనం, సంఘముగా దేవుని దృష్టికి యోగ్యులుగా మార్చబడవలసిన మనం ఆదివారాన మందిరానికి ఎలా వెళ్తున్నాం? ఆదివారాన దేవుని సన్నిధిలో ఎలా గడుపుతున్నాం? ఆదివారాన దేవునికి శ్రేష్టమైన అర్పణ, శ్రేష్టమైన మనస్సు, శ్రేష్టమైన ప్రార్థన అన్నింటిలో కూడా నువ్వు చెల్లించవలసినవి దేవుడు అంగీకరిస్తున్నాడా అని మీరు గమనిస్తే, ఈ రోజున నీ యొక్క భక్తి జీవితంలో నీ యొక్క జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకుంటే ఎన్ని లోపాలు కనపడతాయో, ఎన్ని లోపాలు కనపడతాయి. పిల్ల సమయానికి వెళ్ళాం, పాట పాడలేం, వాక్యం చదవలేం, వాక్యం చెబుతున్నప్పుడు వాక్యాన్ని శ్రద్ధగా వినలేం, పైగా దేవునికి ఇచ్చే సమయంలో కూడా సరైన రీతిగా, ప్రశస్తమైన దానిగా, పరిశుద్ధమైన దానిగా దేవుడు నేను మార్చాలి అనుకుంటున్నప్పుడు నీవు ఆయన ఎదుట సరిగ్గా ఉండలేకపోతే రాబోతున్న కాలంలో దేవుని ఎదుట ఎలా నిలబడతావు? అందుకే దేవుడు ఒక ప్రత్యేకమైన జనముగా తన పేరు కలిగినటువంటి ప్రత్యేకమైన జనాన్ని ఆయన వేరు చేస్తున్నాడు. పిల్లరా, మీరు మేము అనుకోవచ్చు, మేమందరూ కూడా దేవుని సన్నిధిలో చాలా శ్రద్ధగా ఉంటున్నాం, భక్తి చేస్తున్నాం అని. నీకు తెలుసు, నీవు అలా మందిరంలో కూర్చుని ఉండగానే, నువ్వు ఇంకా అలా పాట పాడుతూ ఉండగానే, ఇంకా నువ్వు అలా రాజకీయాలు చేస్తూ ఉండగానే, ఇంకా నీవు అలా సేవకుని వైపు చూసి లోపాలు వెతుకుతూ ఉండగానే, ఇంకా నీవు లోపాలు దిద్దుకోకుండా సమయం రాకమునిపే నీ పక్కనే లేదా నీ వెనకనే లేదా నీ ముందే నీకంటే గొప్ప వారిని తయారు చేసుకున్న దేవుని ప్రజల్ని ప్రత్యేకముగా మార్చి తన కొరకు తీసుకుపోతాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు సంఘముగా కూడుకొనమని దేవుడు పరిశుద్ధ సంఘాన్ని మొదటి దినముల్లో హెచ్చరిస్తే, ఈ రోజున సంఘాల్లో విశ్వాసుల యొక్క పాత్ర ఏమిటి? ప్రార్థనా పరుల ప్రార్థన ఏమిటి? పాటలు పాడేవారి ప్రవర్తన ఏమిటి? వాక్యాన్ని బోధించే వారి ప్రవర్తన ఏంటి? వినగలిగిన వారి ప్రవర్తన ఏమిటి? ఉపదేశకుల ప్రవర్తన ఏమిటి? మేలు ఖండించే వారి ప్రవర్తన ఏమిటి? ఇంటి యజమానుడిగా తన ఇల్లంతా దిద్దుకోవలసిన వారి యొక్క ప్రవర్తన ఏమిటి? పిల్లరా, ఆలోచన చేస్తే పరిశుద్ధ దినమును మనం ఏం చేస్తున్నామంటే మనంతకు మనమే తృణీకరిస్తూ హేళన చేస్తూ ముందుకెళ్ళిపోతున్నాం పిల్లరా. అందుకే ఆయన నిర్గమాకాండంలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని ఐగుప్తులో నుంచి వెలుపలికి నడిపించబోతున్న సమయంలో వారిని అద్భుతముల చేత నింపి వారిని కనాను దేశమని పిలువబడే దేశానికి నడిపించే సమయంలో ఆ సమూహ మంత్రులతో కూడా మాట్లాడుతూ ఈ నిబంధన చెప్పాడు. మీరు ఆ మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను, తిరిగి 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెనని దేవుని వాక్యంలో వారికి ఒక నిబంధన ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విని వారు దేవుని చేత ఒక అద్భుతం పొంది ఐగుప్తులో నుంచి, ఫరో ఎదుటి నుంచి, ఫరో బానిసత్వం నుంచి, ఫరో యొక్క రాజ్యం నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని మోషే యొక్క నాయకత్వంలో దేవుడు ఆ ప్రజల్ని ప్రత్యేకపరిచి ఆ ప్రజలకు ముందుగా దేవుడు నడిచి వారిని నడిపించడం మొదలు పెట్టాడు. పిల్లారా, ఆయన కోరుకున్న రీతిగా వారు నడుస్తున్నప్పుడు పిల్లరా, వారు దేవుని మాట విని దేవునితో నడిచినటువంటి ఆ ప్రజలు వారికి ఎదురైన అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు, వారికి అనుభవాలు ఎదురవుతున్నప్పుడు, వారికి ఎదురుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను వారు చూసినప్పుడు పిల్లరా, దారి తొలగిపోవడం, వ్యతిరేకంగా మాట్లాడడం, తాలిమి లేక దేవుని వైపు గొరగడం, సనగడం, మోషేకు వ్యతిరేకంగా మాట్లాడడం, మోషే చెప్పినను ఆ ప్రకారంగా మోషేకి సహకరించకపోవడం ఆ ప్రజలు చేసినటువంటి ఒక గొప్ప తప్పిదం. పిల్లరా, సముద్రాన్ని దాటించాడు, ఐగుప్తు సైన్యం నుంచి రక్షించాడు, అయినను వారి హృదయం దేవుని పట్ల సరిగ్గా నిలబడలేదు. అరణ్యం ఎదురైంది, అరణ్యంలో వారు నడిపించాడు. పిల్లరా, పగలు మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు ఆ ప్రజల్ని నడిపించినప్పుడు వారి హృదయం
హృదయము దేవుని పట్ల సరిగ్గా ఉండడం లేదు. ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉన్నావు? దేవుడు ఏర్పరిచినటువంటి సంఘము పరిశుద్ధమైనదని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఈరోజు ఎవరు పరిశుద్ధులు? ఎవరు పరిశుద్ధులండి? ఈరోజు ఎవరు పరిశుద్ధులు చెప్పండి. కోటు చుట్టూ పూటేసుకుంటే పరిశుద్ధులు అయిపోరు. గొప్ప జనముల మధ్య నిలబడితే పరిశుద్ధులు అయిపోరు. గొప్పగా వాక్యాలు బోధిస్తే పరిశుద్ధులు అయిపోరు. గొప్పగా అన్ని చేస్తూ ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్న వాళ్ళు పరిశుద్ధులు అయిపోరు. ఎవరు పరిశుద్ధులు అవుతారు? దేవుడు తన సంఘముతో నిబంధన చేశాడు. దేవుడు తన ప్రజలతో నిబంధన చేశాడు. దేవుడు తన ప్రజలకు తన వాక్కును ఇచ్చి వారితో ఎల్లవేళలా మాట్లాడుతూ వచ్చాడు. ఆయన తన సేవకుల్ని, తన యొక్క ప్రవక్తల్ని, తను నమ్మినటువంటి ఆ జనముతో వారిని తరతరములకు ఒకరితో మాట్లాడుతూ వచ్చాడు పిల్లరా. కానీ ప్రజలు ఈ లోకాన్ని ప్రేమించి తమకు ఇష్టమైన వాటిని అంగీకరిస్తూ దేవుని యొక్క మాటను మర్చిపోయారు. ఈ దినము ఈ సభల్లోకి వచ్చినటువంటి మీరందరూ ఊరికి రాలేదు. దేవుడు ప్రేరేపిస్తే, నేను పిలిస్తే వచ్చారని నేను అనుకుంటాను. కాదు, దేవుడు ప్రేరేపిస్తే రాగలిగారు. పిలిచిన చాలా మంది పిలిచారు, చాలా మంది రాలేకపోయారు. ఎందుకు రాలేదంటే కారణాలు ఏమైనా ఉండవచ్చు, నెపములు ఏమైనా ఉండవచ్చు పిల్లరా. కానీ ఆయన దృష్టికి యోగ్యులు ఎవరినో వారితో మాట్లాడాలని దేవుడు సంధించినప్పుడు వారిని తప్పక తన సముఖములకు ప్రేరేపించి తీసుకుని వస్తాడు. ఎందుకు తెలుసా అండి? అసలు నిబంధన ఏం తెలుసా? దేవుడు తన ప్రజలతో నిబంధన ఏం చేశాడంటే, నేను మిమ్మల్ని ఐగుప్తుల నుంచి విమోచించి మిమ్మల్ని కనాను దేశానికి నడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేసి వారిని నడిపిస్తున్న తరుణంలో, ఆ కాలంలో ప్రజలందరూ కూడా దేవుని సముఖమున, దేవుని సన్నిధిన మోషే యొక్క నాయకత్వంలో నడుస్తున్న ప్రజలు దేవుని ఎడల సనిగి గొరిగి, దేవుని ఎడల సరైనటువంటి హృదయము లేని వారై, భక్తి చేయలేని వారై వారు తొట్టిల్తున్న కాలంలో దేవుడు ఏం చెప్పాడంటే, లేవీయులకు రాసిన కాండము, లేవీ కాండము 10వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చదవండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించి ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడాలు చెప్పాడు పిల్లరా. ఈ రోజున ప్రభువు నమ్మిన మనం, ప్రభువు రక్తంలో కడగబడిన మనం, ప్రభువును వెంబడిస్తున్న మనం, ప్రభువుతో ఏకమై పరలోక రాజ్యమును కొనిపోబడవలసిన మనం, ప్రభువుతో కూడా నిత్యత్వంలో జీవించవలసిన మనం, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని స్తుతించి, ప్రభువైన క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడవలసిన మనం. ఈరోజు మన జీవితం ఏమై ఉంది? ఈరోజు మన సంగతి ఏమిటి? చాలా మంది వ్యాపారాల్లోన, చాలా మంది ఉద్యోగాల్లోన, చాలా మంది తమకు కలిగిన వాటి మీద ఆసక్తి కలిగిన వారై తమ బ్రతుకు తెరువుతో పోరాడుతూ, తమ యొక్క అంతరంగంతో పోరాడుతూ బ్రతకలేని స్థితిలో కూడా వారు దేవుణ్ణి ఆశ్రయించక, దేవుని కొరకు వేచి ఉండక, దేవుని మాట కొరకు నిలబడక సంఘమును విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వారెందరో ఈ లోకములో కనబడతా ఉన్నారు. సంఘములు వారి దృష్టికి యోగ్యంగా కనబడకపోతే, సేవకుడు వారి దృష్టికి యోగ్యంగా కనబడకపోతే, చులకనగా మాట్లాడుతూ చులకన చేసి వారి జీవితాలతో నుంచి వారు దూరం అయిపోతున్నారు. లేవీలో మధ్యలో దేవుడు చెప్పిన మాట ఏమిటి తెలుసా పిల్లరా? ప్రతిష్ఠించబడినది ఒకటి ఉంది, అది లౌకికములో ఉంది. మరొకసారి వాక్యం చదవండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి, మీరు అనగా ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాక బోధించుతున్న వారితో సహా ఎవరెవరైతే దేవుడు ఈ భూమి మీద తన సంఘం కొరకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరెవరైతే దేవుడి యొక్క సన్నిధిలో ఉండాలి అని దేవుడు ఎంచుకున్నాడో వారందరితో చెబుతున్న మాట ఏమిటంటే,
మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేసి అందుకే ఆయన అందరినీ సంఘంగా సమకూర్చాడు. అందుకే ఆయన తన కొరకు ప్రత్యేకమైన జన్మను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆయన పేరు పెట్టి పిలిచి నలిగిపోయిన వారిని, విరిగిపోయిన వారిని, పడిపోయిన వారిని, దేవుడు అంటే తెలియని వారిని, ఎన్నిక లేని వారిని, పెద్ద కుప్పల మీద పడిపోయిన వారిని, బ్రతుకులు ఇక లేవనుకున్న వారిని పేరు పెట్టి పిలిచి సంఘంలో చేర్చుకున్నాడు. సంఘం ఏం చేస్తుంది తెలుసా అండి? సంఘం అంటే మనమందరము పిల్లలు, మనమందరము సంఘం. నేను ఒక్కరి సంఘం కాదు, ఇక్కడ మనమందరం సంఘం. సంఘంలో ఏం జరగాలి? నాకు పాటిలే, నాకు ప్రార్థనలే, నన్ను గుర్తించలే, నన్ను గౌరవించలే, నాకు సరైన మర్యాద ఇవ్వట్లేదేంటి? ఏమడుగుతున్నాడు సంఘంలో మానవుడు? బోధించేవాడు ఏం చేస్తున్నాడు? బోధించే వాళ్ళు కరెక్ట్గా చెప్పినా వినేవాళ్ళు సరిగ్గా లేకపోతున్నారు కదా. అసలు ఏం జరుగుతుంది లోకంలో? ఇప్పుడు మనం అంతా ఇక్కడ కూర్చున్నామండి, ఒక 100 మంది 20 మంది ఉన్నాం అనుకుందాం. లోకం అంతా ఏం చేస్తుంది? ఆయన దేవుడు విడిచిపెట్టాడా? ఇలాంటి సభలన్నీ ఆయా ప్రాంతాల్లో నిర్మించడం లేదా? నాలాగా బోధించే వ్యక్తులను ఏర్పాటు చేసుకుని సేవకులుగా వారికి నామకరణం చేసి తన సన్నిధిలో వారిని ఉంచి ఆత్మచేత నడిపించి కష్టమైన, బాధైన, కన్నీరైనా ఏ స్థితిలో సేవకుడు ఉన్నా నీవు నా కొరకు నా సంఘంతో మాట్లాడని ఇదే సమయంలో ఇలాంటి సభలు అనేకమైన ప్రాంతాల్లో జరగడం లేదా? నువ్వు ఒకటే వింటున్నావు వాక్యమో, పొరపాటు పడుతున్నావు. నీలాంటి వాళ్ళు ప్రపంచమంతా ఇదే సమయంలో, ఇదే క్షణాల్లో, ఇదే గడియల్లో అనేక మంది దైవ సేవకులు మాట్లాడుతూ ఉంటే వాక్యం వింటున్న వారందరూ ఆ సంఘము కొరికే ఎదురు చూడాలి పిల్లరా. అదే హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కావడానికి ఇంకొక మాట చెప్తాను పిల్లరా. అసలు ప్రతిష్ఠించబడిన దాన్ని ఎందుకు వేరు చేయమంటున్నాడు దేవుడు? నువ్వేమో సంఘానికి వెళ్ళి ఏం చేస్తున్నావు? సంఘంలో దైవజనుడు నీకంటే ముందుగా వచ్చి నిలబడి ఉండగా, సంఘంలో దైవజనుడు నీకంటే ముందుగా వేకువ జాములు లేచి మోకరించి కన్నీళ్లు విడిచి సంఘము క్రమము యొక్క ఆ పరిధిని, ఆస్తి, పరిశుభ్రతను కాపాడడం కొరకు సేవకుడు నిలిచి ఉన్న ఆ దినమున నీవు హాజరవుతూ ఉన్నావా? నాకు నువ్వు చెబుతున్నావా? ఆదివారాన కరెక్ట్గా ఇంతవరకు మీ జీవితంలో నేను ఒక్క ఆదివారం కూడా తప్పిపోలేదని చెప్పగలిగిన వాళ్ళు చేతులెత్తండి. ఒక్క ఆదివారం కూడా నేను బ్రతికిన కాలం అంతా నేను తప్పిపోలేదని చేతులెత్తండి. మీరు ఎత్తలేకపోతున్నారు. కారణం ఏమిటి? మనము ఎన్నో విషయాల్లో తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం. ప్రతిష్ఠించబడిన దాంట్లో నుంచి లౌకికమైన దాన్ని వేరు చేయాలి. అంటే ఏం తెలుసండి? ఎవరు ప్రతిష్ఠించబడ్డారు? ఆదామును మొదటి మనుషులున్న దేవుడు తన వాయువును ఊదినప్పుడు, తన ఆత్మను ఆదామునికి ఇచ్చినప్పుడు ఆదాములో ప్రతిష్ఠించబడింది ఎవరో తెలుసా? ఆదామును మనుషులు మొదటి నుంచి పరలోకం నుంచి దేవుడు వచ్చి ఆ నాసిక రంధ్రములో జీవవాయువును ఊదుగా ఆదామును మనుషుడు జీవాత్మ కలిగిన వాడైన వాక్యం చెబుతా ఉంది. ఈ ఆత్మ దేవుడు మానవుల్లో ప్రతిష్ఠించాడు పిల్లరా. అందులో లౌకికత్వం ఉంది, అందులో లోక సంబంధమైన ఉన్నాయి, అందులో వ్యభిచారం ఉంది, అందులో తాగుడు ఉంది, అందులో సిగ్గుపడే పరిచయాలు ఉన్నాయి, అందులో సిగ్గు తెచ్చుకునే విషయాలు ఉన్నాయి. ఈ ప్రతిష్ఠించబడిన ఆత్మను వేరు చేయడానికి ఆదివారం నుంచి, సంఘం నుంచి, సేవకుల నుంచి నిన్ను ఆ సంఘంలో పాతి నీ కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటే, లౌకికమైన దాంట్లో నుంచి బయటికి రాని పిలుస్తూ ఉంటే, నీ ఆత్మ ప్రతిష్ఠించబడింది కదా అని సేవకుడి ద్వారా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నావు? వాక్యం వినవు. కొంత ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్ కిందికి పైకి తిప్పుతూనే ఉంటాడు. వాక్యం చెప్పేవాడు చెబుతూనే ఉంటాడు. మరి పైగా ఏం తెలుసండి? సంఘాల్లోకి ఎలక్షన్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? మీ కాలం ఉందా? అప్పటి కూడా ఉంది. అయితే ఎవరిని దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడో గమనించలేకపోతుంది సంఘం. అందుకే దేవుడు వాక్యం ఉంటుంది పిల్లరా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం మీరు గమనించండి పిల్లరా. కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో చక్కని మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం, కీర్తన 4వ అధ్యాయం 3వ వచనం.
యెహోవా యెహోవా తన భక్తులను తన భక్తులను తనకు తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకుని నేను నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైన దావీదు చెబుతున్నాడు, పిల్లరా, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునండి. ఇంకా సంఘంలో నీ ప్రాధాన్యత ఏమిటి? ఇంకా సంఘంలో నీ జీవితం ఏమిటి? ఫలాలవుతా ఆత్మ యొక్క ఫలము ఫలించవా? ఇది భౌతికమైంది కదా. ఇందులో లౌకికత్వంతో నింపబడిన నీ ఆత్మను పరిశుద్ధపరచవా? దేవుని మాటతో పరిశుద్ధపడాల్సినటువంటి ఆత్మను క్రోధముతో, కోపముతో, అసూయతో, ద్వేషముతో, ఈర్ష్యతో, పోటీలతో, రకరకాలైన వాంఛలను లోపల పెట్టుకొని నిన్ను నీవు మోసం చేసుకుంటూ, నిన్ను నీవు పాడు చేసుకుంటూ, నిన్ను నీవు దేవుని ఎదుట సరి అయిన వ్యక్తిగా నిలవడానికి స్థితికి వచ్చి ఈరోజు ఏమైపోతున్నావు తెలుసా? పూర్తిగా హృదయంలో కానీ ఆత్మలో కానీ పరిశుద్ధత లేని దాని అయిపోతున్నావు. పరిశుద్ధత లేని వాడు అయిపోతున్నావు. నేను దేవుడు పిలిచింది పరిశుద్ధపరచడానికి. మొదటి కాలంలో మనుషులకు వాక్యం తప్ప, ప్రవక్తలు తప్ప, సేవకులు తప్ప యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త ప్రోక్షణ ఆ రోజు జరగలేదే. నిబంధన మాత్రమే జరిగిందిగా. అందుకే దేవుడు దయతలిచి కృప కలిగిన దేవుడు కనుక, ప్రేమ కలిగిన వాడు కనుక తను చేసుకున్నటువంటి ప్రజలు భూమి మీద తనకు ఒక సంఘముగా ఏర్పడవాలని దేవుడు ఉద్దేశించి తన ప్రజలను ప్రత్యేకంగా నడిపించడం మొదలుపెట్టాడు. ఈ రోజున నువ్వెక్కడి నుంచి వచ్చినా, ఏ చోటు నుంచి వచ్చినా నువ్వు ప్రభువునకు సంఘమే. నువ్వు ప్రభువునకు సంఘమే. అలా ప్రారంభమైనటువంటి సంఘాన్ని ప్రత్యక్షతలోకి నడిపించుకోలేకపోతున్నావు. ప్రత్యక్షతలోకి నువ్వు రాలేకపోతున్నావు. దేవుడు చెప్పిన మాటను నువ్వు లోపలికి తీసుకోలేకపోతున్నావు. అరే, నాలో బాగుపడాల్సింది ఏమిటి? మొదట బాగుపడాల్సింది ఆత్మ. ఆత్మ బాగుపడాలంటే ఏమేం బాగుపడాలి? చాలా విషయాలు ఉన్నాయి పిల్లలు, కానీ సమయం లేదు. చెప్తున్నా చూడండి. మీరు కీర్తన గ్రంథము 106వ సంకీర్తన 4వ వచనం. యెహోవా యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకోవాలి. భక్తుడైనటువంటి ఆయన రాస్తున్నాడు, ఏం తెలుసా? నీ ప్రజలను పిలిచి నువ్వు వారిని క్షేమంగా నడిపిస్తున్నావు. ఈరోజు సంఘం ఎలా ఉంది చెప్పండి? సంఘం ఎలా ఉంది ఈ రోజున? సంఘానికి ఉన్న శ్రమ ఏంటి? ఈ రోజున సువార్తకు వ్యతిరేకం. సువార్త చెప్పాలి సేవకులంటే డబ్బులు తినాల్సి వస్తూ ఉంది. సంఘము కన్నీరు పెట్టాల్సిన సమయం, సంఘం అంగలార్పుతో ఉండవలసిన సమయం. నీకంటే గొప్ప హింస ఆనాడు జరిగింది కదా. నీకంటే గొప్ప హింస నీకంటే ముందుగా పరలోకమందున్న దేవుడే పొందాడు కదా నీ కొరకు. ఇంకా నువ్వేం చేయబోతున్నావు? ఇంకా నువ్వేం ఆశిస్తున్నావు? నీకు ఇంకా ఏం అవసరమైంది? పిల్లారా, ఆలోచించండి. దేవుని సంఘముగా నీవు తెలుసుకోకుండా, దేవుని సంఘములో నీ యొక్క జీవితాన్ని పరిపూర్ణం చేసుకోకుండా ఉన్నట్లయితే యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు సంఘముగా ఎత్తబడాల్సిన నీవు నీ బుడ్డిలో నూనె అయిపోయిందనుకోండి, నువ్వు పెళ్లి వస్త్రము లేని వాడమైనావు అనుకోండి, నీకు సిద్ధపాటు లేదనుకోండి, ఏంటి పరిస్థితి పిల్లరా? ఏంటి పరిస్థితి? అందుకే భక్తులు అంటున్నాడు, గమనించండి మీరు. అదే లేవీకాండం 11:44 వచనంలో కూడా ఒక మాట చెప్తాడు. ఏం తెలుసా అండి? చూడండి, మొదటి కాలంలో దేవుడు తన సంఘ ప్రత్యక్షతని తన ప్రజలకు అందిస్తూ వచ్చాడు. లేవీకాండంలో 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను.
పరిశుద్ధపరచుకున్న వలన దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఒక సంఘముగా, ఒక సమూహముగా మీరు కూడి వెళితే దేవుడు మాట్లాడి మిమ్మల్ని పరిశుద్ధపరిచి తన కొరకు సిద్ధపరిచేటువంటి సమయం. దేవుడు పరిశుద్ధుడు. మనం నువ్వెవరు చెప్పాలి? మనం ఎవరు? పరిశుద్ధులమా? పిల్లరా, లైవ్ ఉంది అని చెప్తున్నాను. ఒకరోజు వాక్యం చెప్తూ ఎవరు పరిశుద్ధులు లేరు అని ఒక సేవకుడు చెప్పాడని ఒకేమనింది, ఒక సహోదరు అనేది. నేను అన్నాను, పరిశుద్ధులు అవ్వడానికే దేవుడు పిలిచాడని చెప్పాను. ఎలా అవుతారు పరిశుద్ధులు? మీలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? కష్టంగా ఉంది కదా చెప్పడానికి, చెప్పలేము. ఉన్నారా పరిశుద్ధులు? ఉన్నారా? ఉన్నారా లేదండి పరిశుద్ధులు? చెప్పడానికి భయం. అంటే ఎన్ని లోపాలు ఉన్నాయి మనలోనా? చెప్పలేరా? చెప్పగలగాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడవైతే పరిశుద్ధుడివే కదా. యేసయ్య రక్తంలో కడగబడలేదా? యేసయ్య రక్తంలో కడగబడితే నీలో పాపం ఇంకా ఎందుకుంది అంటే పాపం చేస్తుంటాం కాబట్టి పాపం ఉందంటారా? దానికి నన్ను దేవుని సంఘంలో చేరింది. దేవుని సంఘానికి నిన్ను పిలిచిన దేవుడు దేనికి? దేనికండి? ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అందుకే మీకు 7వ దినం ఇచ్చింది. 7వ దినం అందుకే ఇచ్చింది. మీరు అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధిలో పాశ్చాత్తాప హృదయులై మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ ఏనాటికనాడు మీరు ప్రభు యొక్క ప్రత్యక్షతలో, ఆయన యొక్క సన్నిధిలో పాపము లేని వారుగా మారుటకు, పరిశుద్ధతను ధరించుకోవడానికి ప్రభువు ఎదుట నిలబడి, దేవా నీవు పరిశుద్ధుడు గనక నేను కూడా పరిశుద్ధుడిగా మారడానికి నువ్వు ఇచ్చిన అవకాశానికి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా, నీ వలన నాకు పరిశుద్ధత దొరికిందని చెప్పడానికి. నువ్వేం చేస్తున్నావు? మందిరానికి వెళ్ళిన అందుకేనా? మందిరంలో నీ స్థానం ఏమిటి? పిల్లరా గమనించాలి, ఎత్తుకోవాలి. మనం పరిశుద్ధులు అవ్వాలి. అసలు ఈ పరిశుద్ధులను మీరు గమనించారు ఎప్పుడైనా? ఎక్కడ మాట్లాడినా దేవుడు పరిశుద్ధులు పరిశుద్ధులు అని చెప్పడానికి ఎందుకు ఆయన ఇష్టపడ్డాడు? ఘోరమైన పాపం ఆ రోజుల్లో లేదా? ఇప్పుడు జరుగుతున్న వారికంటే, ఇప్పుడు జరుగుతున్న యాక్సిడెంట్ కంటే, ఇప్పుడు జరుగుతున్న హత్యల కంటే, ఇప్పుడు జరుగుతున్న మానవంగాల కంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి అనేకమైన హింసల కంటే ఆ కాలంలో లేవా? ఘోరమైనవి జరగలేదా? మరి వారిలో నుంచి ప్రత్యేక పరిచయ జనములు ఎందుకు పరిశుద్ధంగా మార్చాడు దేవుడు అంటే, తన మాట చెప్పున తన విలువైన రక్తాన్ని కార్చి పరిశుద్ధపరచబడిన వారిగా మనల్ని కొనడానికి ఆయన ఇష్టపడి మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు ప్రయాసపడుతూ ఉంటే, అక్కడికి వెళ్ళి నువ్వు పాడే పాట ఏమిటి? అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడే మాట ఏమిటి? అక్కడికి వెళ్ళి గ్రూపులు కట్టేది ఏమిటి? అక్కడికి వెళ్ళి నువ్వు చేస్తున్న పని ఏమిటి? పరిచారకులు ఎక్కడ? పరిశుద్ధ దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో పనిచేయవారు ఎక్కడ? దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి కుటుంబాల మధ్యలో, సమాజం మధ్యలో, వీధుల మధ్యలో, అనేక మంది జనుల మధ్యలో దేవుణ్ణి ప్రకటించువారు ఎక్కడ? ఏమైపోతుంది సమాజం అని నేను గమనించినట్లయితే, పరిశుద్ధమైన సంఘానికి వేరుగా మనం వెళ్ళిపోతున్నాం అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు. పరిశుద్ధుల వారిని దేవుని యొక్క కోరిక. అదే లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనం చూడండి సార్. సంఘము యొక్క దృష్టిని ఒక మందిరముగా చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు పిల్లలు. చూడండి, మీరు నాకు పరిశుద్ధులై మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను యెహోవాను నేను, యెహోవా అను నేను పరిశుద్ధుడను మీరు నా వారై ఉండునట్లు అన్య జనులలో నుండి మిమ్మును వేరుపరిచితిని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాటి ప్రజల్ని వేరుపరిచినట్టుగా దేవుడు మనల్ని ప్రత్యేకపరచలేదా? సేవకులు సువార్త ద్వారా మనం రక్షించుకోలేదా? మనల్ని ఒక సంఘముగా మార్చలేదా? మనకు ఒక పేరు పెట్టబడిన జనముగా తన సముఖంలో చేర్చి నిలబడి దైవ సేవకుల ద్వారా మీతో నిత్యము అనునిత్యము మాట్లాడించడం లేదా? మీరు చేస్తున్న ప్రతి పనికి దైవ సేవకుల ద్వారా దేవుడు మీతో మాట్లాడడం లేదా? ప్రవక్తలను పంపడం లేదా? ప్రవచన కర్తలను పంపడం లేదా? ప్రార్థనా పనుల ద్వారా దేవుడు మీతో మాట్లాడడం లేదా?
దేవుని ఎడల, కృప కలిగిన దేవుని ఎడల, పరిశుద్ధమైన దేవుని ఎడల, సరైన వ్యక్తిగా, సరైన భక్తిపరుగా, సరైనటువంటి మాట వినువాడిగా, విధేయత కలిగిన వాడుగా, దేవుని స్తుతించువాడుగా, దేవుని కొరకు ఒక ప్రత్యక్షతలోకి వచ్చేవాడిగా, లౌకికమైన దాంట్లో నుంచి ఈ పరిశుద్ధమైన ఆత్మలో దేవుని కొరకు సిద్ధపరచగలిసిన వాడిగా నువ్వు ఎందుకు లేవు? ఇంకా మాలిన్యం ఇక్కడే అంటుతూ ఉంటే, ఇంకా పాపం ఇక్కడే అంటుతూ ఉంటే, ఇక్కడే నీకంతా కలుగుతూ ఉంటే, నువ్వు మళ్ళీ ప్రతి వారము దేవుడి సన్నిధికి వెళ్ళి ప్రభువాన్ని తప్పు చేశానని చెప్పుడు ఎలా? బ్రతిమాలుకున్నట్టు ఎలా? పడుతున్న శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు మీరు గమనిస్తే అనేకుల కంటే మీరు శ్రేష్టమైన వారని దేవుని ఒక వాక్యం చెబుతాం. ఎలాంటి బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎముకలు విరిగిపోయి నలిగిపోయి ఎముకల్లో క్యాన్సర్ పుట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. వీపుల్లో నొప్పులు పుడుతూ ఎప్పుడు పండుకుందామా, ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మరణం వస్తుందా, ఎప్పుడు నేను గతించిపోతానని చెప్పి ఆలోచన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. నశించిపోతున్నారు ఇంకా అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంటే పిల్లరా, ఒక్కరైనా ప్రభు వైపు తిరిగి సంతోషించే సమయంలో దేవుని స్తుతించి గణపరిచి ప్రతి శ్రమానుభవంలో కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయన మాట ప్రకారం నడవాలన్న ఆలోచన ప్రజలకు ఎందుకు రావడం లేదంటే, మధ్య పెడుతున్న కాలంలో ఉండిపోతున్నాం, మరుగున పడుతున్న కాలంలో ఉండిపోతున్నాం. ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలు. మనం పరిశుద్ధపరచబడాలి. ఏ విషయంలో అంటే లౌకికత్వంలో. ఈ శరీరం లౌకికం, ఈ శరీరం మంటిపోవాలని అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఒక రోజు చనిపోతామని అందరికీ తెలిసిన విషయమే. ఏదో ఒక సంగతి జరిగితే ఈ శరీరం మృతులేమని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మను పరిశుద్ధాత్మ దేవునితో సంధించుకొని ప్రభు అయిన క్రీస్తును కలిగి పరలోకపు తండ్రి ఎదురు నిలబడవాలని దినము కొరకు ఎదురు చూడడం మానివేసి లోకములో వాచ్యములతో బ్రతుకుతున్నటువంటి వారై ఉంటున్నారు. సంఘములో బతిమాలన్నా రండి, ఆదివారం రండి బతిమాలన్నా. ఆదివారం రాకుండా సోమవారమో ఆదివారం సాయంత్రమో సేవకుడు ఫోన్ చేస్తే ఎందుకమ్మా మందిరానికి రాలేదంటే, ఎందుకయ్యా మందిరానికి రాలేకపోయావంటే నువ్వు చెప్పే కారణాలు ఏమిటి, నువ్వు చెప్పే నెమ్మలు ఏమిటి? దేవుడు వింటాడు అనుకుంటున్నావేమో. సేవకుడు చెప్పాడు, దేవుడు ప్రేమించే దేవుడు. ఎవరు లేదన్నారు? దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుడు మెల్లగా మాట్లాడే దేవుడు. ఎవరు లేదన్నాడు? ఆయన చల్లగా మాట్లాడతాడు, మెల్లగా మాట్లాడతాడు. దేవుడు గర్దించడా? దేవుడు దిద్దుబాటు చేయడా? దేవుడు నీకు మునుపున్న సంగతులు చెప్పడా? నీకు హృదయ మాలిన్యం గురించి మాట్లాడా? పిల్లగా ఈరోజు సంగమం కోరుకోవట్లేదు, ఏవేవో కోరుకుంటున్నాం, ఏవేవో ఆశిస్తున్నాం. కానీ దేవుని వాక్యం అంటుంది పిల్లరా, మరి గమనించండి, తన ప్రజల్ని దేవుడు ప్రత్యేకపరుస్తున్నాడు. నేను మిమ్మల్ని అన్య జనం నుండి నేను మిమ్మల్ని వేరు చేసింది అంటున్నాడు దేవుడు. ఈరోజు కాదు ఆయన మొదలు వేరు చేసింది, ఆయన మాట మొదలైన దినం నుంచే ఆయన ప్రత్యక్షతలో మనం అందరం ఉండడానికి దేవుడు ఇష్టపడ్డాడు పిల్లలు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, సంఖ్యాకాండము 9వ అధ్యాయం, సంఖ్యాకాండము 9వ అధ్యాయం 15-23 వచనం చదువుతాం. వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరము కమ్మెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. చదవాలి, అలాగే కంటిన్యూ. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములు వేసుకొని యెహోవా నోటి మాట చెప్పున ఇశ్రాయేలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చెప్పున వారు తమ గుడారములు వేసుకొని. ఇలా మీరు గమనించినప్పుడు 23వ వచనం వరకు చదివినప్పుడు ఇంటికి చదవండి పిల్లరా. దేవుని ప్రజలకు పిలువబడిన వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి ప్రయాణమైనప్పుడు వారికి అరణ్యములో ఒక అనుభవం ఎదురైంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు పిల్లరా, 40 సంవత్సరములు వారు అరణ్య ప్రయాణం సాగింది పిల్లరా. అలా సాగుతున్నప్పుడు వారికి ఆహారం ఇచ్చిన దేవుడు, వారికి పానం ఇచ్చిన దేవుడు, వారికి ఆరోగ్యం ఇచ్చిన దేవుడు
వారు ఏం చేశారంటే అది ఎంత కాలం ఉంటే అంతకాలము వారు ఆ మందిరము చుట్టూ గుడారాలు వేసుకుని ఉండేవారంట. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అలా అయింటి నీ పరిస్థితి ఏంటి ఈ రోజున? అలా అయింటి నీ పరిస్థితి ఏంటి ఈ రోజున? ఆ రోజులాగా మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి, రేపు సాయంకాలం సభ ముగిసే వరకు మీరందరూ ఇక్కడే ఉండాలి దేవుడు చెప్తే మీ పరిస్థితి ఏంటి? ఆయన ఎంత ప్రేమించాడు తెలుసా అండి? ఆయన ప్రేమించి నువ్వు ఈరోజు వెళ్ళిపోయి మళ్ళీ రేపు సాయంకాలం రా దేవుని కొరకు అని చెప్పగలను దేవుడు ఆయన. ఆ రోజుల్లో వాళ్ళకందరికీ ఏమర్థమైంది తెలుసా? దేవుని మేఘము ఆ మందిరము పైన ఉన్నది కనుక మేము ఇక్కడ ఉండాలి, ఆ మందిరము బయలుదేరుతుంది కనుక మేము మా గుడాలను సర్దుకోవాలి అని తెలుసుకుని ప్రభువుతో వారి జీవితాన్ని వారు సాగించారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మాట ప్రకారంగా వాళ్ళు నడుచుకున్నారు పిల్లరా. అయినను వారు నిలబడలేదే, అయినను వారు తొట్టులో కూడా ఉండలేదే, అయినను వారు పడిపోతూ వచ్చారు పిల్లరా, అయినను వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు పిల్లరా. ఒక ప్రత్యేకమైన జన్మగా ఉండవలసిన వారిని, ఒక ప్రత్యేకమైన జన్మగా దేవుని ఎదుట నిలబడవలసిన వారిని వారు తొట్టిదానికి కారణం ఏమి తెలుసా అండి? లౌకికమైన శరీరములో ప్రతిష్ఠించబడిన ఆత్మను వారు వేరు చేసుకోలేకపోయారు. ద్వేషముందా లోపల? నీ ఆత్మ నుంచి ద్వేషము వేరు చేయగలవా? కోపముందా లోపల? నీ ఆత్మ నుంచి కోపమును వేరు చేయగలవా? లోపల మాలిన్యము కలిగినటువంటి శరీర సంబంధమైనవి నీ హృదయాన్ని, నీ మనస్సును కలిసిలో చేస్తున్నాయా? వాటి నుంచి వేరు చేయగలవా ఈ ఆత్మని? అయితే నీవు ఎన్నటికి అది వేరు చేయకపోతే దేవుడు ఒక రోజు వేరు చేస్తాడు. మనకిచ్చిన గొప్ప భాగ్యము రక్షణ పొందిన మనందరినీ ఆయన దీనిని వేరు చేసి తిరుమల ఈ లౌకికమైన దాంట్లో నుంచి బయటకు వచ్చేటువంటి ఆత్మ కొరకు మహిమ కలిగిన శరీరమును నియమించి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. భయపడుతున్నాం సావులకు. క్రైస్తవ విశ్వాసి కూడా మరణములకు వెనకడుగు వేయవేంటి? క్రైస్తవులు కూడా మరణమును బట్టి బాధపడేమిటి? క్రైస్తవులు కూడా మరణమును బట్టి అన్యులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించడం ఏమిటి అని అంటే పిల్లరా, ఈరోజు అందరిలో మీరు గమనిస్తే ఎన్ని ఆచారాలు చేస్తారో, ఎన్ని నామకార్థాలు చేస్తారో, ఎన్ని చేస్తారో, ఎన్ని విషయాలు చేస్తారో. ఇంకొక మాట చెప్పమంటారా? క్రైస్తవుడు చనిపోయి అతన్ని బాక్సులో పెట్టి మోసుకొని పోతుంటే వెనకల పల్లెల్లో ఎక్కువ జరుగుతాయి. పట్టణాల్లో ఏమో తెలియదు, నేను గమనించలే కానీ వాళ్ళు నువ్వులంట, బొరుగులంట, రాగులంట, కొర్రలంట వెనకల విత్తుకుంటూ పోతారు. ఏంటో సంగతి అంటే ఆ చచ్చిపోయినోడు ఇంటికి వచ్చే లోపల ఎంచుకుంటూ వస్తే తెల్లారిపోతే మేమంతా హాయిగా ఉంటామని. నీ భర్త చనిపోతే నువ్వు బొరుగులు విత్తరమా, నువ్వు విత్తరమా, నీ ఇంట్లో వాళ్ళు చనిపోతే నువ్వు వారు మళ్ళీ తిరిగి వస్తారనే భయంతో ఎంత కలవరం అండి మనిషికి. ఇక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోగానే మహిమ కలిగిన శరీరం నీ కొరకు దేవుడు సిద్ధపరచాడు. అది ఇచ్చేంత వరకు నువ్వు ఎవరు దాచి ఉంటామని భయపడుతుంది. దేవుని యందు నీ జీవము దాచబడిందని దేవుని వాక్యం చెప్పట్లేదా? ఇంకా మనకి ఇంకా 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 ఈ ప్రతిష్ఠించబడిన దాని కొరకు ఎందుకు అంత ఆశపడుతున్నామంటే రక్షణ పొందిన నీవు దేవుని ఎదుట పరిశుద్ధముగా లేవు, సంతముగా కూడుకోవడం లేదు. నీ పక్కోనికి నీకే ఇంత వాదం ఉంటే, నీ బోధకి వాళ్ళ బోధకే ఇంత వాదం ఉంటే, నీ పాటకి వాళ్ళ పాటకే పొదిగి లేకుండా వాదం ఉంటే, చెప్పవలసిన వాడు, వినవలసిన వాడు, ఆ పరిశుద్ధ సంగముగా కూడవలసిన వాడు ఎలా కూడుకుంటారు పిల్లరా? ఎలా కూడుకుంటారు పిల్లరా? ఆలోచించండి పిల్లలు. ఒక మాట చెప్తున్నాను పిల్లరా, గమనించండి. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన నీకు నాకు పరిశుద్ధమైన సంఘములో చేర్చబడే గొప్ప అవకాశం ఇచ్చాడు. అదే సంఖ్యాకాండం పిల్లరా 23వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం. ఏమని శపింపగలను? ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడదు. ఆధార్ కార్డులు అందరికీ ఉన్నాయా? రేషన్ కార్డులు అందరికీ ఉన్నాయా? పాన్ కార్డులు అందరికీ ఉన్నాయా? అవి లేకుండా మన బతుకు ఒక అడుగులు ముందుకు పోవట్లేదు. ఆధార్ కార్డు ఉంటేనే ఐడెంటిఫై, పాన్ కార్డు ఉంటేనే ఐడెంటిఫై, రేషన్ కార్డు ఉంటేనే నువ్వు బిలో ప్రావర్టీ లైన్కి ఐడెంటిఫై. కానీ ఇక్కడ బాలాకు రాజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా
కనాను దేశమును సంపాదించుకోవడానికి అరణ్యమును దాటి దేశమును గుండా బయలుదేరి వస్తూ ఉంటే ఈ బాలాకు రాజు వెళ్ళి ప్రవక్తను పిలువబడే బిలామును పిలిచి, ఇదిగో ఆ జనమును శపించు, ఇదిగో ఆ జనమును శపించు, వారు మా దేశము గుండా రావడానికి వీల్లేదు, వారు మా దేశంలో అడుగు పెట్టడానికి వీల్లేదు, వారు మాకు ఇష్టము కాదు అని శపించమని బిలామును పిలిచాడు. బిలాము శపించడానికి వెళ్తా ఉంటే పిల్లరా, దేవుడు బిలాము నోటిని పరిశుద్ధపరిచాడు. ఆశపడిన బిలాము నోరు పరిశుద్ధపరచబడింది. బయలుదేరుతుండగానే బిలాముతో గాడిద మాట్లాడింది. దేవుడు మాట్లాడాడు. ఇక బిలాము వెళ్ళి చూస్తున్నాడంట, చెబుతున్నాడు ఆ జనం గురించి. ఆ జనమును చూసినటువంటి బిలాము మాట్లాడుతున్న మాట మీరు గమనించినట్లయితే, ఏమని శపింపగలడు? దేవుడు శపించలేదే, మరి నువ్వేం చేస్తున్నావు? వాడు నాశనం కావాలా, వాడు పాడైపోవాలా, వాడు కూలిపోవాలా, నాకు సరిపోలేదు కాబట్టి వాడితో నాకు సహవాసం అవుతో, ఇవి కదా మనలో ఉన్నామని మనం ఎప్పుడు పరిశుద్ధులం అవుతామండి. బిలాము అంటున్నాడు, దేవుడే శపించలేదు ఆ జనాన్ని, నేనా శపిస్తాను? చివరి టైంకి వస్తాను, ముగిస్తాను పిల్లరా. దేవుడే శపించడం లేదు, నేనేమని శపిస్తాను? చూడండి పిల్లరా, ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే, ఏమని వారికి భయం పుట్టిస్తానని చెప్పండి పిల్లరా. సంఘమని దేవుడు మీకు పేరు పెట్టింది మిమ్మల్ని భయపడమని కాదు, మేము భయపెట్టాలని కాదు. దేవుడు చెప్పినట్టుగా మన జీవితం సరైన రీతిగా లేకపోతే మనము దేవుని దృష్టికి యోగ్యులం కాలేము. సిద్ధపడిన సంఘంలో మనం ఉండలేము. మన స్థితుల్లో నూనె తక్కువైపోతుంది. ఒకరు ఎత్తబడిరి, ఒకరు విడువబడిరి, ఒకరు ఎత్తబడి ఒకరు విబడి రెప్పపాటున కొనిపోబడిరి యేసురాజు. కదా ఈ పాట విన్నారు కదా, పాత పాట. ఇద్దరు తిరుగలి విసురుచుండగా, ఇద్దరు పొలమున పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, ఇద్దరు పొలమున పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడిరి, ఒకరు విడువబడిరి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి రెప్పపాటున కొనిపోబడిరి యేసురాజు. ఎందుకు పాడేది పాట రచయిత? ఎందుకు రాశాడు భక్తుడు ఈ పాటని? ఎందుకంటే ఒకరు దేవునికి ఇష్టలు అవుతారు, ఒకరు దేవునికి ఇష్టలు కాదు. ఇష్టమైన వారు ఆయన సంఘంలో చేర్చబడతారు, ఆయన సంఘాన్ని ప్రేమిస్తారు. శ్రమైన కష్టమైన, ఉన్నా లేకున్నా, తిన్నా తెలుగున్నా సంఘమును విడిచిపెట్టి, కాపరిని విడిచిపెట్టి, ఆ కాపరి వేసే మేతను విడిచిపెట్టి, ఆ కాపరితో ఉన్న సంబంధాన్ని తృణీకరించి ఎన్నటికి ఎప్పటికీ బయలు వెళ్ళకుండా ఆ సంఘ కాపరి యొక్క కనుదృష్టిలో ఆ దేవుని యొక్క మాటలు నడుచుకుంటారు. చూడండి పిల్లగా, వారు ఎత్తబడతారు. ఏమని శపించాలి నేను? ఏమని భయపెట్టాలి నేను? దేవుడు భయపెట్టలేదు. మెట్టల శిఖరము నుండి అతని కనుగొనుచున్నాను. బిలాము చూస్తూ ఉంటే ఆ జనము ఒక వ్యక్తిలా కనబడుతున్నారు. గుడారములు వేసుకున్నవి. దాని గురించి ఆయన వాక్యములో మాట్లాడుతూ అంటాడు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటాడు. నీ నివాసములు ఎంత రమ్యములు. చూడండి పిల్లరా, దేవుడు వారిని చూస్తున్నప్పుడు బిలాము కంటికి వారిలా కనబడ్డారంటే ఒక ప్రత్యేకమైన జనముగా కనబడ్డారని దేవుని ఒక వాక్యం చెప్తా ఉంది పిల్లరా. వారు జనములలో లెక్కింపబడరు, ఒంటిగా నివసిస్తారని. ఈరోజు క్రైస్తవులు చూడండి, క్రైస్తవులు రండి, ఎక్కడ చూసినా క్రైస్తవులు అంతా కలిసిపోతున్నాయి. ఏమంటే మానవత్వం, ఏమంటే ప్రేమ, అగాపే ప్రేమ దేవుడు చెప్పలేదా అని అంటున్నాడు. అన్నిట్లో కలిసిపోతున్నాడు. సంఘంతో మాత్రం కలవడు, సంఘంలో కలవడు. సంఘం కాని వాటి వెంట బయట అన్నిటి కలుస్తున్నాడు మనుషుడు. ఒంటిగా నివసించట్లేదు. మీరేమైనా ఒంటిగా నివసిస్తున్నారా చెప్పండి? ఒంటిగా నివసించడం అంటే నీకు ఒక ప్రత్యేకమైన ఆహార్యం ఉండాలి, నీకు ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధపాటు ఉండాలి, నీకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని వెంబడించే వ్యక్తిగా ఉండాలి, నువ్వు ప్రత్యేకమైన మాటలు వినేవాడిగా ఉండాలి, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తులతో కలవాలి, నువ్వు ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. నీవు ప్రత్యేకమైతే నువ్వు ఏ జన్మలో లెక్కించబడవు. మన పేరు ఓటర్ లిస్టులో ఉంటేనే బతికినట్టు, తీసేసి చచ్చిపోయినట్టు. అవునా కదా? అంతేనా?
నిజమేనా? ఓటర్ లిస్టులో నీ పేరుంటే నువ్వు బతికినట్టు. నీ సంఖ్య ఎక్కడుంది? ఓటర్ లిస్టులో ఉంది కానీ దేవుడి లిస్టులో లేదు. దేవుడి లిస్టులో ఉండాలంటే ఏం చేయాలి తెలుసా అండి? మొదట దేవుడు చెప్పినట్టుగా పరిశుద్ధ సంఘముగా కూడుకోవడం నేర్చుకోవాలి. ఒక సహవాసంలో ఉండాలి. దేవుని ప్రేమ కలిగిన మాటలను ఎప్పుడు కూడా పరీక్షించుకుంటూ ఆ మాటల యొక్క పరమార్థాన్ని తెలుసుకుంటూ ఆ మాటల కొరకు దృష్ట కలిగిన వ్యక్తిగా ఉండగలిగితే నీ నివాసము దేవునికి రమ్యమైనదిగా మార్చబడతాది. ఆమేన్. హల్లెలూయా. ఏ నివాసము? ఈ దేహం అనే నివాసం. పిల్లరా, సంఘము దేవుని దృష్టికి యోగ్యముగా ఉండినట్లు దేవుడు కనుగొంటున్నాడు. ఆ జనమును బిలాము చూసి వాళ్ళు ఒంటిగా నివసిస్తారు. వారితో అనాకీలతో, ఫిలిప్పీలతో, ఫెరన్సీలతో, హివ్వీలతోనా, వారు అమాలేకీలతోనా, వారు లోతు వంశస్థులతోనా, వారు కలిగిన ఎవరితో కూడా వారు కలరు. ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకం. మరి నువ్వేమవుతున్నావు ఈ రోజుల్లోనే? దొంగతో చేయేస్తున్నావు, మోసం చేసే మాతో చేయేస్తున్నావు, అపవాదితో చేయగలుగుతున్నావు, అనునిత్యము నీకు కావలసిన కొరకు నువ్వు వెంపట్లాడుతున్నావు. నీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసుకోకుండా, దేవుణ్ణి ఆరాధించుకోకుండా, పరిశుద్ధమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడకుండా నువ్వు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు. పిల్లలు, లోకాన్ని నువ్వు ప్రేమించవద్దు. దేవుడు ఎప్పుడో ప్రేమించాడు. ఇప్పుడు ఎవరు ప్రేమించాలి? నువ్వు యేసయ్యను ప్రేమించు. అప్పుడు యేసయ్యను ప్రేమిస్తే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన యేసయ్య పరమాత్మ నీకు అర్థమయ్యే నువ్వు సమస్తమైన మనుషుల్ని ప్రేమించగలవు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి పిల్లరా, దేవుని యొక్క వాక్యము 1 నిమిషం 2 నిమిషాలు ముగించేస్తాను పిల్లలు. గమనించండి. ప్రత్యేకమైన జన్మగా దేవుడు పిలుస్తున్నాడు. ప్రత్యేకమైన వ్యక్తులుగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. తన సంఘానికి ఆయన ఒక ముద్ర వేసి ఉన్నాడు. ఆ సంఘము అంత్యకాలంలో ఎత్తబడే సమయం వరకు కూడా, అంత్యకాలంలో ఆయన వచ్చే సమయం వరకు కూడా అది సిద్ధపడుతున్నటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైపోయింది. ఆ లెక్క దేవుని చేతిలో ఉంది పిల్లల. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 29 నుంచి 31 వచనం చూద్దాం ఒకసారి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము 29 నుంచి 31 వచనం. ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవు ఒక్కడివే మానవుల హృదయములు ఎరిగిన వాడవు కదా అని రాజైనటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు దేవుని సముఖములో. దేవుడికి అన్ని తెలుసు. నీ నోటి మీదకి మాట రాకముందు ఆయన దాన్ని ఎరుగును. నీ మనసులోకి ఆలోచన రాకముందే ఆయన దాన్ని ఎరుగును. ఆయన అంటున్నాడు, పిల్లరా, మందిరమంతా సంపూర్తయిన దినముల్లో సంగముగా బయలుదేరిన వ్యక్తులు తమ కొరకు దేవుని ప్రత్యక్ష గుడారమును ఆశ్రయించి, దేవుని మందసమును ఆశ్రయించి, దేవుని మాటలు ఆశ్రయించి బ్రతుకుతున్న కాలంలో రాజైన దావీదు దేవుని కొరకు ఒక మందిరము కట్టవలెనని నిశ్చయించి తన వల్ల కాక తన పరిశుద్ధత పోగొట్టుకుని దేవుని మందిరము కట్టలేక తన కడుపును పుట్టిన కుమారుడైన సొలొమోను ద్వారా మందిరము కట్టబడుతుందని ప్రవచనం పొందిన తర్వాత ఆ రాజైనటువంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇలాగన. ఏమని చేస్తున్నాడు? ఎవడైనను ఇశ్రాయేలుకు నీ జనులందరూ కలిసి అయినను నొప్పి గాని కష్టము గాని అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ వాసస్థలమైన ఆకాశం నుండి నీవు ఆలకించి క్షమించి. అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉన్న మందిరానికి గుర్తి ప్రార్థన వచ్చి నువ్వు నేను వెళ్ళగలమా? అదే కాలం అయి ఉండింటే
అదొక్క మందిరమే అక్కడ ఉండింటే దేవుడు దయ చూపకపోతే, ఎన్నిక చేయకపోతే పరిశుద్ధ సంఘమును ప్రపంచవ్యాప్తంగా తను అనుకున్న దిశలోకి దేవుడు ఆలోచించకపోయి ఉండంటే, ఇశ్రాయేలు ప్రజల్లో ఒక కట్టడ ఏమిటంటే మగవాడు ఏడాదికి ముమ్మారు దేవుని సన్నిధిలో కనబడగలనని వ్రాయబడి ఉంది పిల్లారా. అలాగే దేవుణ్ణి ఆరాధించే క్రమాలు ఉన్నాయి, కట్టలు ఉన్నాయి, న్యాయ విధులు ఉన్నాయి. వాటన్నిటిని ఆచరించాలంటే ఈనాటి మన భక్తి సరిపోదు, ఈనాటి నీ ఆత్మశక్తి సరిపోదు, ఈనాటి నీ యొక్క జీవితం సరిపోదు. వారు ఆనాటి కాలంలోనే ఆజ్ఞలు, న్యాయ విధులను, కట్టలను వెంబడిస్తూ దేవుని పరిచయమైనటువంటి ఆనాటి పరమ భక్తుల వెంబడి నుంచి వారి దగ్గర నడుచుకుంటూ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన దాన్ని ఆచరించారు పిల్లరా. ఈరోజు నీకు నాకు దేవుడిచ్చిన ఉచితార్థమైన కృప ఏమిటో తెలుసా? 2-3 ఎక్కడ ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు పిల్ల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆనాడు వారి మధ్య నిర్మించబడిన మందిరము, వారి మధ్య నిలవబెట్టబడిన కట్టబడిన మందిరము, ఈరోజు నీవు నేను ఎక్కడ కూర్చుంటే, నీవు నేను ఎక్కడ ఆరాధిస్తే, నీవు నేను కలిసి దేవుని సముఖం వైపు చేతులెత్తితే ఆయన దివ్యమైన సన్నిధి, ఆత్మశక్తి నీ మీదికి దిగి వస్తున్నదే. సంఘముగా మారకుండా ఎందుకుంటున్నాం? సంఘముగా ఉండకుండా ఎందుకుంటున్నాం? సంఘము ఆయన ప్రత్యక్షత. సంఘము నేను కట్టింది కాదు పిల్లరా. నేను కట్టిందో, మ్యాథ్యూసాయి గారు కట్టిందో, జయరాబాయి గారు కట్టిందో, ఆనందయ్య గారు కట్టిందో, లేకపోతే ఎవరు కట్టింది కాదు సంఘం. మేము బయటికి కనబడుతున్న వ్యక్తులు అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రభు యొక్క సువార్త చెప్పి ఆయన మాట చెప్పున, ఆయన కృప చెప్పున మేము ఒక 10 మందిని కలిసి ఒక సమూహంగా మారిస్తే గొప్పతనం మాదనుకుంటున్నారేమో. మాది ఎప్పటికా ఆయన ఎన్నిక, మేము ఆయన పరిచారకులం. గమనించండి పిల్లరా, ఆయన సంఘము ఏమాత్రము స్పష్టత లేనిదై ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఆలోచించగలిగితే రేపు ఆ సంఘం అనుకున్న ప్రత్యక్షత ఏంటో నీకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఈ రాత్రి సభలో కూర్చుని నువ్వు విన్న ప్రతి మాట నువ్వు ధ్యానించగలిగితే రేపు ఆ సంఘ ప్రత్యక్షతలో నువ్వు ఉన్నావు లేదు కూడా నీకు అర్థమవుతుంది పిల్లలు. నేను జ్ఞాపకం చేసిన మరొక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు మందిరం ఇచ్చాడు ఆనాటి ప్రజలకి. అక్కడికి వెళ్ళి వారు వంశావళులు చెప్పున దేవునికి పరిచారకులుగా చేస్తూ దేవుణ్ణి మెప్పిస్తూ వచ్చారు. అయినను వారు నిలవలేదే, అయినను వారు సరైన రీతిలో దేవుణ్ణి మయపరచలేకపోయారు. అయితే దేవుడు ఇచ్చిన శ్రేష్టమైన దాని విషయంలో మరొకసారి నేను చెప్తున్నాను. ఈరోజు రాత్రి కూర్చున్న వాళ్ళు సమయం చూసుకుంటున్నారు. 9:40 ఒక్క నిమిషం ముగిస్తాను. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే ఆ జనము దేవుణ్ణి ఎలా ఒప్పుకున్నారని రాయబడుతుంది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 23. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, కొన్ని విషయాలు చెప్తాను. ఇర్మియా 2వ అధ్యాయం 13-14, ఇర్మియా 6-16-19, ఇర్మియా 23-18-20, ఇర్మియా 31-21-22. ఇక్కడ దేవుడు తన ప్రజలతో తన రాకడ గురించి, తన లోకంలో జీవించబోయే విధానం గురించి, తాను సంఘము కొరకు ఏమి చేయబడుతున్నాడో ఆ గొప్పతనం గురించి ఇక్కడంతా రాయిస్తూ వచ్చాడు పిల్లరా. చదవండి నెహెమ్యా గ్రంథం 9. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చదువుతూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయించు వచ్చిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా కాలంలో దాసత్వంలో ఉండి నెబుకద్నెజరు అని పిలువబడినటువంటి మహారాజు యొక్క దాసత్వం నుంచి తరతరములు వారు అలా అప్పగించబడుతున్న కాలాల్లోన నెహెమ్యా కాలంలో దేవుని ప్రజలు దేవుని సముఖమున నిలబడి దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని అనగా ధర్మశాస్త్రం చదువుతూ ఉంటే వారందరూ వినుచు దాన్ని చదువుతూ వచ్చారంట. ఒక జాము సేపు, మరొక జాము సేపు వారు తమ పాపములు ఒప్పుకుంటూ వచ్చారంట. ఈరోజు సంఘ ప్రత్యక్షతను వింటున్న నీవు నీ సంఘాన్ని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. నీకు కలిగినంతటి దేవుడు దీవెనకరంగా మార్చాలంటే నీవు దేవుని సంఘానికి వేరుగా ఉండవద్దు. దేవుడు లక్ష్య పెట్టి దేవుడు, దేవుడు దర్శించే దేవుడు, దేవుడు బలపరిచే దేవుడు, దేవుడు దర్శించే దేవుడు, దేవుడు తన సంఘమునకు ఆయనే
యజమానుడిగా ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరికీ మనవి చేస్తాను పిల్లరా,